ఏప్రిల్ 24, 2025 హర్యానా రాష్ట్రంలోని హిసార్ అనే ఊర్లో సోని హాస్పిటల్లో ఒక 25 సంవత్సరాలు ఉన్న భావన యాదవ్ అనే అమ్మాయిని ఒక వ్యక్తి జాయిన్ చేశాడు. ఆ అమ్మాయికి 80% బాడీ మొత్తం కాలిపోయింది. జాయిన్ చేసిన వెంటనే భావన యాదవ్ అమ్మగారికి ఇన్ఫార్మ్ చేయాలని కాల్ చేశాడు ఆ వ్యక్తి. ఆమె తల్లికి ఫోన్ చేసి మీ కూతురు బాడీ మొత్తం భయంకరంగా కాలిపోయింది, హిసార్ లోని సోని హాస్పిటల్ అడ్మిట్ అయింది, వెంటనే రండి అని ఆ వ్యక్తి సమాచారం ఇచ్చాడు. అప్పుడు ఆమె నా కూతురు ఢిల్లీలో ఉంటే హర్యానాలో అని చెప్తున్నావు, రాంగ్ నెంబర్ కి కాల్ చేసినట్టున్నావు, ఒకసారి చెక్ చేసుకోండి అని కాల్ కట్ చేసేసింది. ఆ వ్యక్తి మళ్ళీ కాల్ చేసి మీ పేరు గాయత్రినే కదా అనగానే అవును నా పేరు మీకెలా తెలుసు అని అంటుంది. నేను చెప్తుంది బాగా వినండి, మీ కూతురు బాడీ మొత్తం బాగా కాలిపోయింది, హిసార్ లోని సోని హాస్పిటల్లో జాయిన్ చేశా, తొందరగా రండి అని చెప్పి కట్ చేసేశాడు. వెంటనే గాయత్రి తన కొడుకుని తీసుకుని బస్ ఎక్కి సోని హాస్పిటల్ దగ్గరికి వచ్చింది. అక్కడ తన కూతురుని చూసి విలువల్లాడిపోయింది. వెంటనే డాక్టర్ ని కలిసి ఆమె పరిస్థితి ఎలా ఉందో కనుక్కునింది. డాక్టర్స్ ఆమెతో పరిస్థితి చాలా విషమంగా ఉంది, బాడీ చాలా డీప్ గా కాలిపోయింది, చాలా తక్కువ శాతం బతికే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. దాంతో పాటు ఆమె పొత్తి కడుపులో కత్తి దిగిందని ఆనవాళ్ళు కూడా ఉన్నాయి, కానీ ఎక్కువ శాతం బాడీ కాలిపోవడం వల్ల ఈ స్థితిలో ఉంది, కత్తి దిగడం వల్ల కాదు, అండ్ ఆమె బాడీలో పెట్రోల్ కూడా కలిసింది. ఇలా అన్ని వివరంగా చెప్పారు. అప్పుడు గాయత్రికి డౌట్ వచ్చింది, ఎక్కడో ఢిల్లీలో ఉండాల్సిన నా కూతురు ఇక్కడ హర్యానాలో ఎందుకుంది? ఎవరు జాయిన్ చేసిన వ్యక్తి అని రిసెప్షన్ లో అడగ్గా జాయిన్ చేసిన వ్యక్తి వెళ్ళిపోయి 2 గంటలైందని వాళ్ళు చెప్పారు. అప్పుడు వెంటనే తనకు మార్నింగ్ వచ్చిన ఫోన్ నెంబర్ కి కాల్ చేసింది. కాల్ చేసినా కూడా కాల్ రెస్పాండ్ కావట్లేదు. వెంటనే రిసెప్షన్ లో ఏమైనా ప్రూఫ్లు ఇచ్చారని అడగ్గా ఆ రిసెప్షన్ వాళ్ళు అతను ఆధార్ కార్డు ఇచ్చారు. అప్పుడే గాయత్రికి కొంచెం క్లారిటీ వచ్చింది ఎవరు జాయిన్ చేశారన్నది. అయినా ఇది విచారించాల్సిన సమయం కాదు, నా కూతుర్ని బతికించుకోవాల్సిన సమయం అని డాక్టర్ల దగ్గరికి వెళ్లి నా కూతుర్ని వేరే హాస్పిటల్లో జాయిన్ చేస్తాను అని చెప్పి జైపూర్ లోని SMS హాస్పిటల్లో జాయిన్ చేసింది. కానీ ఏం లాభం, జాయిన్ చేసిన ఆ రోజు నైటే భావన చనిపోయింది. ఎందుకంటే తన బాడీ మొత్తం 80% కాలిపోయింది. ఎంతలా అంటే ఇప్పుడు మనకు జస్ట్ నార్మల్ స్కిన్ పైన లేయర్ కాలితే అది కొంచెం నొప్పి అనిపిస్తుంది, అండ్ అది కాలిన తర్వాత 2 to 3 days లో తగ్గిపోతుంది. ఇంకొంతమందికి చర్మం పైన లేయర్ కన్నా కొంచెం లోతుగా కాలితే అది ఫుల్ పెయిన్ అండ్ వాపులు వచ్చి ఒక 2 to 3 months లో తగ్గిపోతుంది. కానీ భావనకి మాత్రం బాడీ ఫుల్ గా 80% కాలిపోయింది. ఎంతగా అంటే తనకు కాలిన పెయిన్ కూడా తాను అనుభవించలేనంతగా, ఎందుకంటే ఆ పెయిన్ ని తెలియజేసే నరాలు కూడా కాలిపోయాయి కాబట్టి. అంతలా కాలిన అమ్మాయి బాడీ 2-3 గంటల కంటే ఎక్కువ సమయం బ్రతకదు. అలా భావన చనిపోయిన వెంటనే అసలు తను ఎలా చనిపోయింది? నిన్న నాతో మాట్లాడి రేపు ఊరికి వస్తానన్న అమ్మాయి ఈ రోజు చనిపోయింది. మా అమ్మాయి తనందుకు తను చనిపోలేదు, ఆ తీసుకుని వచ్చిన వాడి చంపేశాడని పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి కేసు ఫైల్ చేసింది. జైపూర్ పోలీస్ స్టేషన్ ఏప్రిల్ 28న. పోలీసులు కూడా సాల్వ్ చేయలేని కేసు వాళ్ళకి వస్తుందని పోలీసులు ఎక్స్పెక్ట్ చేయలేదు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆమె ఒక కేసు రిజిస్టర్ చేసింది. ఆ హాస్పిటల్లో తన కూతుర్ని జాయిన్ చేసిన అతని పేరు ఉద్దేశ్. గాయత్రి ఉద్దేశ్ మీద 0 FIR ఫైల్ చేసింది. 0 FIR అంటే బాధితుడు తమకు న్యాయం జరగాలని భారతదేశంలో ఏ పోలీస్ స్టేషన్ లో అయినా వెళ్లి కేసు ఫైల్ చేయొచ్చు, దాన్ని 0 FIR అంటారు. అలా గాయత్రి ఉద్దేశ్ మీద 0 FIR కేసు నమోదు చేసింది. అప్పుడు పోలీసులకు డౌట్ వచ్చి గాయత్రిని ప్రశ్నించారు. అసలు అతన్ని చంపాడని గ్యారెంటీ ఏంటి? అంత కన్ఫర్మ్ గా ఎలా చెప్తున్నారు? అతను మీకు ముందే తెలుసా? అసలు అతనితో సంబంధం ఏంటి చెప్పండి క్లియర్ గా అని పోలీసులు ఆమెను అడిగారు. అప్పుడు పోలీసులకి గాయత్రి జరిగిందంతా చెప్పింది. అతని పేరు ఉద్దేశ్. 7 ఏళ్ల క్రితం అంటే 2018 మార్చిలో మేము జైపూర్ లో మా బంధువుల పెళ్లికి వెళ్ళాం. అక్కడే నా కూతురు భావన అండ్ ఉద్దేశ్ ఒకరినొకరు చూసి ఇష్టపడ్డారు. వాళ్ళిద్దరూ అలా కొంతకాలం కాల్స్ మాట్లాడుతూ లవ్ చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఉద్దేశ్ వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించాడు. నా కూతురు కూడా నాకు జరిగిందంతా చెప్పి పెళ్లి చేయమని కోరింది. కానీ నా కూతురు కూడా విదేశాల్లో బాగా డాక్టర్ చదివి పెద్ద డాక్టర్ కావాలని నేను కోరుకున్నా. అందుకే నేను ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. ఎలాగోలాగా నా కూతురు మనసు మార్చి పెళ్లి క్యాన్సిల్ చేశాను. అప్పుడు నా కూతురు ఉద్దేశంతో చెప్పి మన పెళ్లి జరగదు, నేను పై చదువుల కోసం ఫిలిపీన్స్ వెళ్ళాలి, నన్ను మర్చిపో అని చెప్పి వచ్చేసింది. ఆ తర్వాత నా కూతురు ఫిలిపీన్స్ వెళ్లి MBBS చదువు కంప్లీట్ చేసుకుని 2023లో తిరిగి ఇండియాకు వచ్చింది. ఇండియాలో మాస్టర్ డిగ్రీ చేయాలని ఫిక్స్ అయింది. కానీ బయట దేశంలో డాక్టర్ కోర్స్ చదివి ఇండియాలో మాస్టర్స్ చేయాలంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ FMGE అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఆ ఎగ్జామ్ లో క్వాలిఫై అయితే మాస్టర్ చేయొచ్చు అండ్ డాక్టర్ కూడా చేయొచ్చు. కాబట్టి ఆ ఎగ్జామ్ కు ప్రిపరేషన్ కోసం ఢిల్లీలోనే ఒక కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయింది. ఆ కోచింగ్ క్లాసులు ఆన్లైన్ అయినప్పటికీ ఎగ్జామ్ మాత్రం ఆఫ్లైన్ లోనే జరుగుతుంది. దానికోసం భావన ఏప్రిల్ 21 ఢిల్లీకి వెళ్ళింది. 22 ఎగ్జామ్ రాసి 23 కూడా నాతో కాల్ మాట్లాడింది. ఆ రోజు నేను ఇంటికి వస్తున్నానమ్మా, ఎగ్జామ్ అయిపోయింది అని నాతో చెప్పింది. తిరిగి చూస్తే 24వ తేదీ నా కూతురు ఇలా హాస్పిటల్లో ఉందని కాల్ వచ్చింది. జాయిన్ చేసిన అతను ఉద్దేశ్ కాబట్టి నాకు అతని మీద అనుమానం. నా కూతురు వాడికి దక్కలేదని నా కూతురుని బంధించి కాల్చి ఇలా చంపేశాడు అని ఏడుస్తూ పోలీసులకు చెప్పింది. అండ్ ఆ 0 FIR లో కూడా అలాగే రాసి పోలీసులకు ఇచ్చింది. వెంటనే పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. మొదట భావన యాదవ్ ను జాయిన్ చేసిన హాస్పిటల్ దగ్గరికి వెళ్లారు. అక్కడున్న డాక్టర్స్ తో పోలీసులు మాట్లాడారు. డాక్టర్స్ పోలీసులతో చెప్తూ ఈ ఉద్దేశం అతను భావన వంట చేస్తుండగా తన చేరుకు నిప్పంటుకొని కాలిందని మాతో చెప్పాడు అని డాక్టర్లు పోలీసులు చెప్పారు. అండ్ హాస్పిటల్లో ఇచ్చిన ఆధార్ కార్డును కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అండ్ ఆ హాస్పిటల్లో CCTV ఫుటేజ్ ను కూడా గమనించారు. ఆ రోజు 8 గంటలకు ఉద్దేశ్ భావనని తీసుకుని హాస్పిటల్ కి వచ్చాడు. తిరిగి 1 గంట తర్వాత ఉద్దేశ్ ఒక్కడే వెళ్లిపోయాడు. వెంటనే హాస్పిటల్ నుంచి ఉద్దేశ్ ఆధార్ లో ఉన్న అడ్రస్ కి వెళ్లారు. అక్కడ ఉద్దేశ్ ఇంటి డోర్ ఓపెన్ లోనే ఉంది. ఇంట్లో ఎవరూ లేరు. పక్కనే రక్తం అంటుకుని ఉన్న ఒక కత్తి కనిపించింది. ఒక బాటిల్లో పెట్రోల్ ఉన్నట్లు కూడా కనిపించింది. అండ్ రూమ్ మొత్తం చిందరబందరగా కొన్ని బట్టలు కాలిపోయినట్లుగా ఉన్నాయి. భావన ల్యాప్టాప్
ల్యాప్టాప్, ఐడి కార్డ్ అండ్ ఫోన్ ఇలా భావనకి సంబంధించిన అన్ని కూడా ఆ రూమ్ లోనే ఉన్నాయి. వెంటనే పోలీసులు వాటిని కలెక్ట్ చేసి ఫారెన్సిక్ కి పంపించమని పక్కనే ఉన్న కానిస్టేబుల్ కి చెప్పాడు. బయటకు వెళ్లి పక్క ఇంటి వాళ్ళతో మాట్లాడి ఉద్దేశ్ వివరాలు కనుక్కున్నారు. ఉద్దేశ్ కి పెళ్లి అయిందని అండ్ ఒక పిల్లాడు కూడా ఉన్నాడని తెలుసుకున్నారు. అండ్ దాంతో పాటు ఉద్దేశ్ యొక్క భార్య నెంబర్ కూడా కనుక్కున్నారు. వెంటనే ఉద్దేశ్ భార్యకి కాల్ చేసి జరిగిందంతా చెప్పారు. ఉద్దేశ్ భార్య, నేను ఈసారిలో ఉండి మా తల్లిదండ్రుల ఇంటికి వచ్చాను, ఇప్పుడే బయలుదేరుతున్నాను అని స్టార్ట్ అయింది. ఒక గంట తర్వాత నిక్కీ ఉద్దేశ్ తల్లిదండ్రులతో పాటు పోలీస్ స్టేషన్ చేరుకుంది. నిక్కీ ఉద్దేశ్ భార్య వాళ్ళు అక్కడికి వచ్చి ఉద్దేశ్ ఎక్కడున్నాడో మాకు కూడా తెలియదని పోలీసులకు చెప్పగా పోలీసులు వెంటనే న్యూస్ లలో ఉద్దేశ్ ఫోటోను వేసి ఎక్కడ కనిపించినా వెంటనే పోలీసులు ఇన్ఫార్మ్ చేయమని చెప్పారు. అండ్ అన్ని పోలీస్ స్టేషన్ లో వాంటెడ్ అనే పోస్టర్ కూడా అతికించారు. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే ఇలా న్యూస్ లలో తనని తాను చూసుకున్న వెంటనే ఉద్దేశ్ పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. అసలు పోలీసులకి ఏం అర్థం కావడం లేదు. ఉద్దేశ్ కోసం ఎక్కువగా గాలించాలనుకున్నారు. కానీ సడన్ గా తనే పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోవడంతో దిగ్భ్రాంతికి లోనయ్యారు. వెంటనే కాసేపు తర్వాత ఉద్దేశ్ ని కూర్చోబెట్టి ఆరా తీశారు మొత్తం ఏం జరిగింది అని. అప్పుడు ఉద్దేశ్ పోలీసులకి జరిగిందంతా చెప్పేశాడు. మేము లవ్ చేసుకున్న మాట నిజమే, కానీ భావన నన్ను పెళ్లి చేసుకోలేను, నేను వేరే కంట్రీకి వెళ్లి ఎంబీబీఎస్ చదవాలి అని చెప్పింది. అండ్ నేను ఒక క్లర్క్ ని హర్యానా అగ్రికల్చర్ యూనివర్సిటీలో. భావన కాబోయే డాక్టర్ కనుక ఒక క్లర్క్ కి తన కూతురు ఇవ్వాలనుకోలేదు. అందుకే భావన తల్లి భావనకి మాయమాటలు చెప్పి ఒప్పించింది. తాను కూడా నన్ను వదిలే నేను చదువుకోవాలి, మన ఇద్దరికి సెట్ కాదు ఇలా అన్ని చెప్పి నన్ను ఒంటరిగా చేసి వెళ్లిపోయింది. తను వెళ్లిపోయాక నేను చాలా రోజులు ఒంటరిగానే నాలో నేనే బాధపడుతూ ఉన్నాను. నా బాధని మా తల్లిదండ్రులు చూడలేక నన్ను వేరే పెళ్లి చేసుకోమని చెప్పారు. నేను మా తల్లిదండ్రుల కోసమే 2018లో పెళ్లి చేసుకుని కొంచెం కొంచెంగా కుదుట పడ్డాను. భార్యని ప్రేమగా చూసుకోవడం మొదలు పెట్టాను. ఇక నిక్కీనే నా సర్వస్వం అనుకున్నాను. అలా నాకు నిక్కీకి 5 ఏళ్ల తర్వాత ఒక కొడుకు పుట్టాడు. ఆ తర్వాత నేను నిక్కీ సంతోషంగా జీవిస్తున్న సమయంలో భావన తిరిగి ఇండియాకి వచ్చింది. ఎందుకంటే తను ఎంబీబీఎస్ తర్వాత హైయర్ స్టడీస్ చదవాలని వచ్చింది. తను ఏ పని కోసం వచ్చిందో ఆ పని చేసుకోకుండా నాకు టెక్స్ట్ మెసేజ్ పెట్టడం స్టార్ట్ చేసింది. నేను ఎంత దూరం పెట్టాలని ట్రై చేసినా నాకు మళ్ళీ మెసేజ్ చేసేది. ఎంత దూరం పెట్టినా నేను ప్రేమించిన అమ్మాయే కదా అని నార్మల్ గా ఒక ఫ్రెండ్ గా మాట్లాడడం స్టార్ట్ చేశా. నా భార్య నిక్కీకి కూడా పరిచయం చేశా. అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వస్తూ ఉండేది. మాతో బాగా ఒక ఫ్రెండ్ లాగా నడుచుకునేది. కానీ సడన్ గా భావన ప్రవర్తనలో మార్పు వచ్చింది. నేను ఒక ఫ్రెండ్ గా తనని రిసీవ్ చేసుకున్నా కూడా తాను నన్ను పెళ్లి చేసుకో అని గొడవ చేసేది. నేను చాలా సార్లు సర్ది చెప్పాను. నాకు ముందే పెళ్లయింది, ఒక పిల్లాడు కూడా పుట్టాడు, నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను, నువ్వు వదిలేసి వెళ్ళాక నిక్కీని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నా, నువ్వు కూడా ఎవరినైనా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు అని నిన్ను చెప్పాను. దానికి భావన చెప్పిన సమాధానం విని నేను ఆశ్చర్యపోయాను. అదేంటో తెలుసా, నిక్కీని వదిలేయి, తనకి విడాకులు ఇచ్చేయి, నేను నిన్ను ఇంకా లవ్ చేస్తూనే ఉన్నాను, నువ్వంటే నాకు ఇప్పటికి కూడా ఇష్టం పోలేదు, నిక్కీకి విడాకులు ఇచ్చేసి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని నాతో పదే చెప్పేది. అలా నేను ఎంత చెప్పినా వినకపోవడంతో నేను బ్లాక్ చేసేసా తన నెంబర్ని. ఆ తర్వాత కొత్త నెంబర్ నుంచి కాల్ చేసేది నాతో మాట్లాడడానికి. కానీ నేను తనని ఇగ్నోర్ చేస్తూ వచ్చాను. ఎందుకంటే నాకు పెళ్లి అయింది, నాకు పిల్లాడు కూడా ఉన్నాడు. ఇలా చేయడం తప్పు అని ఎంత చెప్పినా తను వినడం లేదు. ఇంకేం చేయలేక బ్లాక్ చేసేసా. ఆ తర్వాత నా భార్యకి కూడా కాల్ చేసేది. తన నెంబర్ ఎలా వచ్చిందో ఏమో తెలియదు, కానీ తనకు కాల్ చేసి తనని రోజు ఇబ్బంది పెట్టేది. తను కూడా ఎన్నో సార్లు చెప్పి చూస్తుంది ఇది తప్పు అని. ఆ తర్వాత ఒక రోజు నిక్కీ కాల్ చేసి, సరే ఇక నుంచి నేను అలా మాట్లాడను, ఒకసారి ఉద్దేశించి కాల్ ఇస్తావా అని చెప్పింది. అప్పుడు నిక్కీ తనతో, నీకు అలాంటి ఆలోచన ఉన్నాక మళ్ళీ దాన్ని ఎన్నిసార్లు మార్చినా అది మళ్ళీ వస్తూనే ఉంటుంది, కాబట్టి నువ్వు మాకెంత దూరంగా ఉంటే అంత బెస్ట్ అని భావన చెప్పేసింది. ఆ తర్వాత భావన మా ఇద్దరికి ఒక రోజు వాట్సాప్ లో మెసేజ్ పెట్టింది, ఇక నేను మీకు దూరం అవుతున్నా, ఇక నుంచి మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, మేము దాన్ని చూసాం కానీ మేము దాన్ని లైట్ గా తీసుకున్నాం, ఎందుకంటే మేము తనతో మాట్లాడలేదు, ఇలా చేస్తే అయినా మాట్లాడతాం అని అనుకునిందని మేము లైట్ తీసుకున్నాం. ఆ తర్వాత మరుసటి రోజు ఏప్రిల్ 24, 2025 మా ఇంటి తలుపు తట్టింది. ఎవరు అని నేను డోర్ తీసి చూస్తే భావన ఎదురుగా ఉంది. ఆ రోజు నా భార్య నిక్కీ పుట్టింటికి వెళ్ళింది. సరిగ్గా అదే సమయానికి పొద్దున్న ఇంటికి ఎదురుగా నిల్చుని ఉంది. నన్ను చూసి బాగా కోపంతో, నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతా, నువ్వే చంపావని ఒక నోట్ రాసి చచ్చిపోతా అని బెదిరించింది. నేను చాలాసేపు సర్ది చెప్పాలని చూసా కానీ వినలేదు. తనతో పాటే తెచ్చుకున్న పెట్రోల్ అండ్ కత్తి 2 తన చేతిలో ఉన్నాయి. నిక్కీకి విడాకులు ఇస్తావా లేదా నన్ను చచ్చిపోమంటావా అని బెదిరించింది. నేను ఎంత చెప్పినా వినకపోవడంతో నన్ను పక్కకి తోసేసి తన ఒంటి మీద పెట్రోల్ పోసుకుని చేతిలో ఉన్న కత్తితో పొడుచుకునింది. మొత్తం బాగా పోతుందని హాస్పిటల్ కి వెళ్దాం అని ఎంత చెప్పినా నన్ను టచ్ చేస్తే ఈ అగ్గి ముంటించకుండా అని లైటర్ బయట తీసింది. అంత రక్తం పోతున్నా సరే నిక్కీకి విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకో అని బలవంతం చేసింది. నేను కుదరదు అనడంతో చేతిలో ఉన్న లైటర్ ని తన మీద వేసుకునేసింది. కాలుతున్న శరీరంతో తాను ఇల్లంతా పరిగెడుతూ ఉంటే వెంటనే వాటర్ పోసి దుప్పటి కప్పి ఆ మంటలను ఆర్పేశా. అప్పటికే చాలా బాడీ కాలిపోయింది. బయట ఉన్న సెక్యూరిటీ సాయంతో వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వచ్చా. ఆ తర్వాత బాగా ఆలోచించా. తన పరిస్థితి క్రిటికల్ గా ఉంది, తనకి ఏమైనా జరిగితే నా మీదకి వస్తారని అక్కడి నుంచి బయటకు వచ్చేసా. అలా వచ్చేసి ఫోన్ ని ఆఫ్ చేసి వేరే ఊరికి వచ్చేసా. అని ఇలా నేను ఎందుకు చేయాలి, నాది తప్పు లేనప్పుడు నేను ఎందుకు దాక్కోవాలి, అలా దాక్కుంటే నాదే తప్పు అని అందరూ అంటారు అని అర్థం చేసుకుని వచ్చి మీ ముందుకు లొంగిపోయా. ఇలా తను రోజు ఇబ్బంది పెట్టేదని జరిగిందంతా చెప్పేశాడు. అది నమ్మడానికి నిక్కీ ఫోన్, భావన ఫోన్ అండ్ ఉద్దేశ్ ఫోన్లు పోలీసులు క్రాస్ చెక్ చేశారు. అలా చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే భావననే వీళ్ళని బాధించేదని. కానీ ఇక్కడ అసలు డౌట్ ఏంటంటే భావననే తనను తాను కాల్చుకుందా లేక ఉద్దేశే తనని ఏమైనా చేశాడా. ఫారెన్సిక్ కి పంపిన రిపోర్టులు చెక్ చేశారు. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ లో అన్ని ఇలా మళ్ళీ రీచెక్ చేశారు. అన్ని ఆధారాలు ఉద్దేశ్ నిర్దోషని తేల్చాయి. కానీ ఉద్దేశ్ వ్యతిరేకంగా ఒక్క ఆధారం అయినా దొరకపోదా
అని పోలీసులు చెక్ చేస్తూనే ఉన్నారు. అక్కడ ఏం జరిగిందో తెలియాలంటే భావన వచ్చి సమాధానం క్లియర్ గా చెప్పాలి. కానీ భావన రాలేదు. ఎందుకంటే భావన హాస్పిటల్ చనిపోయింది కాబట్టి. ఈ ఆధారాలన్నీ అంత క్లియర్ గా లేవు. ఉద్దేశ్ ఇంట్లో కూడా బాగా చెక్ చేశారు. ఎంత చెక్ చేసినా ఉద్దేశ్ కి వ్యతిరేకంగా ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఈ కేసు కోర్టులో హాజరయ్యింది. కానీ దానికి ఇంకా పోలీసులు పూర్తిగా చర్యలు జరగకపోవడంతో కొన్ని రోజులు గడువు ఇచ్చింది పోలీసులకి. అంతవరకు ఉద్దేశ్ పోలీస్ రిమాండ్ లోనే ఉండాలని కోర్టు క్లియర్ గా చెప్పేసింది. నాకు అర్థం కాదు ఏంటంటే భావనకి ఉద్దేశ్ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు ఆ రోజు తన తల్లికి ఎదురుగా నిలబడి నేను చదువుకొని నేను ఉద్దేశ్ని పెళ్లి చేసుకుంటానని తిరగబడొచ్చు కదా. కానీ 5 years తర్వాత వేరే దేశానికి వెళ్ళి చదువుకొని ఉద్దేశ్కి పెళ్లి అయిపోయాక ఇండియాకి వచ్చి ఎందుకు ఉద్దేశ్ని ఇబ్బంది పెట్టడం? తన పాటికి తన ఏదో హ్యాపీగా ఉంటే వెళ్ళి వాళ్ళ మధ్యలో వాళ్ళ అనుబంధాన్ని చెడగొట్టడం ఎందుకు? బహుశా ప్రేమించిన వాడు వేరే వాళ్ళతో హ్యాపీగా ఉండడం చూసి తట్టుకోలేకపోయింది. ఇదే సిచ్యువేషన్ ఒక అమ్మాయికి జరిగి ఉంటే ఎంతలా రియాక్ట్ అయ్యే వాళ్ళు. ఒక అబ్బాయిగా చెప్తున్నా, అబ్బాయిలకి ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే ఎవరు పెద్దగా రెస్పాండ్ అవ్వరు గురు. నీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.